హలో నేను డాక్టర్ హరీష్ తెనేటి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సఫరింగ్. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని కన్నీళ్లుగా మార్చుకుని బాధగా మార్చుకుని ఇంకా దీని నుంచి బయటపడలేనేమో అనే సమస్యగా మార్చుకుని అక్కడ కూర్చుని బాధపడే వాళ్ళు ఉంటారు చూసా, సఫర్ అయిపోతారు. లోపల ఎంత కష్టమైపోతుందంటే అది ఇందులోంచి నేను బయటకు రాలేను అనే సమస్యలు ఉండిపోతారు. అయితే ఈ సఫరింగ్ ఎంత సఫర్ అవుతున్నానంటే, ఎంత లోపల కుమిలిపోతున్నానంటే, బాధపడిపోతున్నానంటే ఇందులోంచి బయటకు రాలేను అనేది ఏదైతే ఉందో, ఈరోజు ఆ సఫరింగ్ అసలు ఎలా వస్తుంది, దాని నుంచి మనం ఎలా బయటపడచ్చు అనేది తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చినా నేను సంతోషపడతాను. ఈ ఒక్క వీడియో మీ అందరూ మైండ్కి ఎక్కించుకుంటే జీవితం అనే ఈ అద్భుతమైన జర్నీని బాధతో కష్టంతో కాకుండా ఒకేదొక ఛాలెంజ్, దీన్ని నేను దాటి వెళతాను. మనిషి ఉన్నప్పుడు మనిషి యొక్క సమస్య చిన్నదే. మనిషి సమస్య ఎప్పుడూ మనిషి కంటే పెద్దది కాదు అనే విషయం అట్లీస్ట్ నా వీడియో 1-2 చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి. దట్ సమస్య మనకంటే ఎప్పుడూ చిన్నదే. సమస్యని చూసి బాధపడిపోయి కృంగిపోయే అవసరము ఎప్పుడూ మనిషికి రాకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ సఫరింగ్ ఎలా వస్తుంది? చెయ్యి కట్ అయింది, రక్తం వస్తుంది. ఇక్కడ ఫిజికల్గా పెయిన్, నా చెయ్యి కట్ అయింది, నొప్పి ఉంది, అయ్యో నా చెయ్యి కట్ అయింది ఈజ్ సఫరింగ్. ఓకే, ఈ రెండింటిని డిఫరెన్స్ తెలుసుకోండి. ఏదో ప్రాబ్లం వచ్చింది, మొగుడుతోనో లేకపోతే భార్యతోనో ప్రాబ్లం వచ్చింది, డైవర్స్ అయింది. నాకెందుకు డైవర్స్ అయిందండి ఈజ్ సఫరింగ్. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, వీడు మందు బాటిల్ సిగరెట్ పట్టుకుని వెనక పడిపోయి రోడ్డు మీద పడిపోయి సఫరింగ్. ప్రతి జీవితంలో కష్టం ఉంటుంది, అది బాధ పెడుతుంది. బట్ ఆ బాధని మన మైండ్కి తీసుకుని అది సఫరింగ్గా మార్చుకోకూడదు అనేది పాయింట్. ఓకే, ఈ మధ్య అది ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది సఫరింగ్లో ఉంటారో అంత ఎక్కువ మార్కెట్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే తెలుస్తుంది. నల్లగా ఉన్నారు అనేది ఒకటి ఎక్కువ చూపిస్తే, ఆ నలుపు తెల్లదనం అయితే జాబులు వస్తాయి అని యాడ్లు వేస్తారు. ఆ యాడ్ వేసినందుకు గాను ఒక ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. అలాగా మార్కెట్ ఎప్పుడూ కూడా మనలో ఏదో తక్కువ ఉంది, ఆ తక్కువకి మేమున్నాం కదా మీకు ఆన్సర్ ఇవ్వడానికి అనేటట్టుగా తయారు చేస్తుంది మార్కెట్. ఏ సఫరింగ్ అయినా కానీ మీరు సంపూర్ణం, మీకు ఏది వచ్చినా ప్లస్, ఏది వెళ్ళినా యు ఆర్ అన్డిస్టర్బ్డ్ అనే దానికి మీరు వెళ్ళగలగాలి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సఫరింగ్. జనరల్గా ఏ విషయమైనా సఫరింగ్ 3 మార్గాలుగా అవుతుంది. ఒకటి ఫిజికల్ రూపంలో, శారీరకంగా కాలుపోయింది, చెయ్యిపోయింది, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలాయి, ఇవన్నీ సఫరింగ్కి ఒక మార్గం 1 ఫిజికల్. సెకండ్ వచ్చేసి ఎమోషనల్గా ఎవరైనా మనని వదిలి వెళ్ళిపోయారు, లాస్ అయిపోయింది, బాగా సంపాదించుకున్న డబ్బు ఎవరో దొంగతనం చేసేశారు, ప్రేమించిన అమ్మాయో అబ్బాయో వదిలేశారు. ఇవి ఎమోషనల్. అంటే ఎమోషనల్గా ఒక బాండ్ పెట్టుకుని ఆ బాండ్ని ఆ బాండ్ విడిపోయింది కాబట్టి దానికి సంబంధించిన సఫరింగ్. ఓకే, ఎమోషనల్ లాస్ కానీ, రిజెక్షన్ కానీ, ఒక ఎగ్జామ్ కోసం బాగా చదువుకున్నాము, ఫెయిల్ అయిపోయాము. సో అలాగా రిజెక్షన్ కానీ, లాస్ కానీ, దాంతోపాటు లోన్లీనెస్గా ఉండిపోవడం కానీ, ట్రామా కానీ, ఇదంతా ఎమోషన్స్కి సంబంధించింది. అంటే మనకున్న ఫీలింగ్కి ఎనర్జీ యాడ్ చేసి అది మనది అనుకున్నాక మనది కాకుండా పోతే ఎమోషన్. ఓకే, సో ఫిజికల్గా శారీరకంగా దెబ్బ తగిలి శారీరకంగా ఏదైనా లాస్ అవ్వడం, లేదా ఒక బాండ్ మనం ఏర్పరచుకుని ఆ ఏర్పరచుకున్న బాండ్ పోతే, అది ఒకటి. థర్డ్ వచ్చేసి సైకలాజికల్. ఈ సైకలాజికల్లో ఎన్నో రకాల మైండ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషను, ఈ టైప్లో అవన్నీ వస్తాయి. ఇలాగా మనిషి సఫర్ అవ్వచ్చు. ఉన్న కండిషన్ని మైండ్కి ఎక్కిచ్చేసుకుని ఆ ప్రాబ్లంని పెద్దగా చేసి చూసి బాధలోకి వెళ్ళిపోతాడు. అంటే చెయ్యి కట్ అయింది, మందు రాసుకుంటాం, నొప్పి ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటాం, ఈ సింపుల్. అయ్యో నా చెయ్యి కట్ అయింది, రేపు ఎగ్జామ్ ఉంది, నా పరిస్థితి ఏంటి, ఈ సఫరింగ్. నువ్వు ఎగ్జామ్ ఉంది, నా పరిస్థితి ఏమైంది అని బాధపడ్డా చెయ్యి అయితే మానిపోదు కదా. నువ్వు బాధపడకపోయినా చెయ్యి అయితే మానదు. సో అందుకని బాధపడడం, సఫర్ అవ్వడం ఎందుకు?
అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఎక్కించుకోవాలి. ఇది ఎక్కడ చూసినా కూడా మనకి ఋషులు మునులు చెప్తూనే ఉన్నారు. అరే కష్టం ఉంటుందిరా బాబు, ఈ కష్టంని ఎమోషనల్గా సినిమాటిక్గా అయ్యో నా కష్టం అయ్యో నా కష్టం అనేటట్టుగా తీసుకుని ఓవర్ యాక్షన్ చేయొద్దు అనేదే మొత్తం జీవితం యొక్క సారాంశం. దట్ నీ లైఫ్లోకి అన్నీ వస్తాయి, నువ్వు ఏమీ తెచ్చుకుని రాలేదురా బాబు, నువ్వు ఎంటీ కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఎంటీగా పుట్టావు, ఏది తీసుకుపోవు. ఈ మధ్యలో వచ్చిన దాన్ని నువ్వే తగిలించుకుని అది పోయిందని నువ్వే బాధపడి సఫర్ ఎందుకు అవుతావు అంటారు. సో ఆ సఫరింగ్ ఈ 3 రకాలుగా వస్తుంది. జనరల్గా సఫరింగ్ సర్కమ్స్టెన్స్ని బట్టి, అంటే మనకుండే పరిసర ప్రాంతాలలో వచ్చిన బ్యాడ్ ఫాదరు, బ్యాడ్ మదరు, లేకపోతే హస్బెండ్, వైఫ్, పిల్లలు, అయ్యో పిల్లలు ఇలా అయిపోయారు, బాస్ ఇలా చేశాడు, ఈ టైప్లో ఉండే సర్కమ్స్టెన్సెస్ వల్ల రావచ్చు సఫరింగ్. ఆర్ మన ఆలోచనలు మనమే తయారు చేసుకుని వాటికి బందీ అయిపోయి రావచ్చు. ఆర్ పర్సెప్షన్స్ అంటారు, చూసే విధానముని బట్టి సఫరింగ్ రావచ్చు. ఓకే, ఎప్పుడు కూడా ఇది బాగా మైండ్కి ఎక్కించుకోవాలి. ఏ సఫర్ అయినా సరే మనం చూసే విధానాన్ని మారిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే విధానాన్ని మార్చామో సఫరింగ్ కాస్త చేంజ్ అయిపోతుంది. మిమ్మల్ని ఏది బాధ పెడుతున్నా ఈరోజు, ఇలాగా మనకి ఎన్నో రకాల మార్గాలు చెప్పారు. పర్సెప్షన్ మార్చాలి. ఓకే, ఇక్కడ మనకేదో వాటర్ ప్రాబ్లం వచ్చింది, పర్సెప్షన్ మార్చామనుకో, అక్కడ ఇంకో చోట నీళ్లు లేవు, తిండి లేదు, ఎముకలు బయటకు వచ్చేసేటట్టున్నారు అంటే మనం నీళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చులే అని అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే మనం చూసే విధానము. నీకు కరెక్ట్గా ఒక 25, 30, 40, 35%, 40%లో పాస్ అయ్యావనుకుందాం, అందరూ ఫెయిల్ అయ్యారు, నువ్వు పాస్ అయ్యావు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? మనం చూసే పర్సెప్షన్ని బట్టి మన సఫరింగ్ మారిపోతూ ఉంటుంది. అందుకోసమే చూసే పర్సెప్షన్కి వాల్యూ పెంచుకోండి. మనం చూసే విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా మన సఫరింగ్ మారుతూ మారుతూ వస్తుంది. ఈ పర్సెప్షన్ అనే మాట గోడ మీద రాసుకోండి. ద వే ఐ లుక్ ఎట్ థింగ్స్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. మీ అత్త ఏదైనా కోపంగా ఉందనుకో, నన్నే ఎప్పుడు తిడుతుంది, నన్నే ఎప్పుడు అంటుంది, నన్నే ఎప్పుడు అంటుంది అనకంటే, చాలామంది అత్తలు కొడతారంట, చాలామంది మొగుళ్ళని వాడిని సపరేట్ చేస్తారంట. ఇంకా ఆమెకి ఏమైనా కోపం వస్తే వస్తుంది కానీ అదర్వైజ్ మంచిదే అనే పర్సెప్షన్ మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. అలాంటి పర్సెప్షన్ మీ పరిస్థితి ఏదున్నా సరే దానికి అప్లై చేసుకోండి. పర్సెప్షన్స్ కెన్ రెడ్యూస్ లాట్ ఆఫ్ సఫరింగ్. ఆలోచనలు మీరు తయారు చేసుకునే ఆలోచనలే చాలా తగ్గించుకోవచ్చు, చాలా మారచ్చు. సర్కమ్స్టెన్సెస్, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఆర్ పరిసరాలను బట్టి మనకు వచ్చే కష్టాలు, సఫరింగ్ క్యాన్ బి చేంజ్డ్ ఈజీలీ. దీంతోపాటు అసలు ఈ సఫర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఒకటి ప్లెజర్, ఏదో ఆనందం కోల్పోయాము అనే దాంట్లో. ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు, రాలేదు. ఏమవుతుందిరా గవర్నమెంట్ జాబ్ వస్తే? మజా వస్తుంది సార్, గవర్నమెంట్ జాబ్ వస్తే నా ఫ్యామిలీలో అందరికీ చెప్పుకుంటా సార్. ఓకే, ఆ యొక్క ప్లెజర్, ఆ యొక్క సక్సెస్ వాళ్ళెవరో చూసి యాక్సెప్ట్ చేస్తారనే వ్యాలిడేషన్ అండ్ దాంతోపాటు పర్మనెన్స్, వీటి వల్లనే మనిషి సఫర్ అవుతాడు. మొన్న ఒక పెద్ద ఆవిడ వచ్చారు, కొడుకు 39 ఏళ్ళు ఉంటాయి, రీసెంట్గా పెళ్ళయింది, యాక్సిడెంట్లో చనిపోయారు. ఓకే, గాడ్ ఫర్బిడ్ చనిపోయాడు కదా, అయ్యో చనిపోయాడు అని ఈమె డిప్రెషన్లోకి వెళ్ళింది. ఓకే, ఎందుకు? మనం అనుకుంటాం మనకు వచ్చేది ఏదైనా పర్మనెంట్, ఎప్పుడూ మన దగ్గరే ఉంటుందేమో అనే ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటాం. దానివల్లే సఫరింగ్. అందరూ పోవాల్సిన వాళ్ళమే. వీఆర్ నాట్ పర్మనెంట్. మనం ఎవ్వరము ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఆ పర్మనెన్స్ తెలియక ఇది నా వస్తువు, అయ్యో పోయింది, ఇది నా ఉద్యోగం, అయ్యో పోయింది, ఇది నా డబ్బులు, అయ్యో పోయింది అంటే ఎప్పటికీ పోకూడదు. పర్మనెంట్గా మనమే పర్మనెంట్ కాదు. మనకొచ్చే ఏ బంధాలు, బంధుత్వాలు, డబ్బు ఏది పర్మనెంట్ కాదు. అక్కడ నుంచి చూడాలి జీవితాన్ని. అప్పుడు దట్స్ హౌ యు లివ్ లైఫ్. ఓకే, అలాంటప్పుడు ప్లెజర్ కానీ, ఎవరికైతే సుఖము ఆర్ ఆ సడన్ స్పర్జ్ ఆఫ్ ప్లెజర్ రాదో, ఆర్ ఎవరైనా నేను ఎంత కష్టపడతానండి, మా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ మెచ్చుకోరు
అన్నాడు ఈ మధ్య ఒక అబ్బాయి. వాళ్ళు ఎందుకు మెచ్చుకోవాలి? ఎందుకు మెచ్చుకోవాలి కదా? ఓసారి ఎక్స్పెక్ట్ చేసావు, సరే 2 సార్లు ఎక్స్పెక్ట్ చేసావు, వాళ్ళు మెచ్చుకోవట్లేదు, ఇగ్నోర్, ఇట్లా కట్ చేసి తీసేయాలి పక్కకి. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ పర్మనెంట్. ఇక్కడ ఎవ్వరం ఉండట్లే, లైఫ్ అయిపోతుంది. వాళ్ళు వ్యాలిడేట్ చేయాలి. నేనెంత మంచి పని చేశానో అన్నది నా తల్లిదండ్రులో, నా ఫ్రెండో, నా గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో, టీచర్ మెచ్చుకోవాలి. ఎందుకు? వై? అలా గనక మీరు ఆలోచిస్తే మీ లోపల ఉండే సఫరింగ్ పోయి, వాడి నోరు, వాడి కళ్ళు, వాడిష్టం, వాడు మెచ్చుకుంటే మెచ్చుకుంటాడు, లేకపోతే లేదు, నా జీవితానికి నాకు దారి ఉంది, వెళ్ళాలి అనేది ఆలోచనలోకి వస్తుంది. సో ఈ 4 మీరు చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది అంటే అటాచ్మెంట్ అండ్ డిజైర్ని అంత దూరంలో పెట్టాలి. దేన్ని టూ మచ్గా అంటుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే అంటుకుంటామో అది తెంపుకోవడం కష్టమవుతుంది. చెప్పడం ఈజీయే, చాలా కష్టం అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఏదైనా వెళ్ళిందా? ఓకే, లెట్ ఇట్ గో. మొన్న ఒక అతను ఫోన్ చేసినప్పుడు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్ అని బాధపడ్డాడు. ఎన్నేళ్ళ నుంచి ట్రై చేస్తున్నావు అన్న? 6 years నుంచి ఆమెకు రోజు మెసేజ్ పెట్టడము, కాల్ చేయడము, ఏమైంది, నేను ఏం చేసినాను అని వెంటబడుతున్నాడు. కొన్ని రోజులు ఆ అటాచ్మెంట్ దూరం పెట్టు అన్నా. ఇక్కడి నుంచి తీసేయి, సఫరింగ్ పోనీ పక్కకి, ఏమీ కాదు. తనకి ఇష్టం లేదనుకో, అలాంటి వ్యక్తిని నువ్వు బలవంతంగా నీ జీవితంలో లాక్కొచ్చినా అది నీకు కష్టమే, ఇష్టం అవ్వదు ఎప్పటికీ అని చెప్పి 1 month ప్రాక్టీస్ చేయించాం. దట్స్ ఓకే, లీవ్ ఇట్. నువ్వు ఎంత అంటుకున్నావో అంత భూతముగా మారి నిన్ను సఫర్ చేయిస్తుంది. ఎంత దూరం పెట్టావో అంత ప్రశాంతమైన జీవితం గడుపుతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అటాచ్మెంట్ అండ్ డిజైర్ అండ్ నెగిటివ్ థాట్స్. జీవితంలో ఉండకూడనిది నెగిటివ్ థాట్. ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే పక్కకు తోసేయండి, దాన్ని పక్కకి తోసేయండి ఇమ్మీడియట్గా. అది అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే, దట్ నో నెగిటివ్ థాట్. ఒక్కసారి కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ అండ్ కంట్రోల్. నా జీవితంలో ఉండే వాళ్ళని నేను కంట్రోల్ చెయ్యాలి, వాళ్ళు అలా బిహేవ్ చెయ్యాలి అని ఏ రోజైతే అనుకున్నానో సఫర్ అయ్యాను. నేను ప్రైజ్ తీసుకొచ్చాను, మా ఇంట్లో మా నాన్నకి, అమ్మకి, లేకపోతే నా భార్యకో, భర్తకో, లేకపోతే పిల్లలకు చూపిస్తే వావ్ అని వాళ్ళు చప్పట్లు కొట్టాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో. వాళ్ళు చప్పట్లు కొట్టలే, ఆ రోజు ఏదో బిజీగా ఉండి పని చేసుకున్నారు, చప్పట్లు కొట్టలే. ఆరు వాళ్ళకి నువ్వు నచ్చలే, కొట్టలేదు. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నావు. ఎప్పుడైతే ఎదుటివాడి బిహేవియర్ని నీ మైండ్లో కంట్రోల్ చేస్తున్నావో సఫర్ అయిపోతావు అంతే, ఇంకా తట్టుకోలేవు. ఎప్పటి నుంచి వస్తుంది ఇది? ఇప్పుడు కాదు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుడి బిహేవియర్ని కరెక్ట్ చేద్దాం అనుకున్నాడు, అవ్వదు. ఓకే, ఎప్పుడు కూడా ఇది నిజం, సత్యం ఇది, దట్ ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలని కంట్రోల్ చెయ్యాలని ట్రై చెయ్యకు. అది నువ్వు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరన్నా కావచ్చు. చెప్పాము, వదిలిపెట్టాము, అంతే. ఇది నిజంగా మీ సఫరింగ్ అంతా పోగొడుతుంది. దాంతోపాటు ఐడెంటిఫికేషన్ విత్ పెయిన్. ఈ నొప్పి నాది అని అనుకుంటాం, అక్కడ వస్తుంది మొత్తం మాయ. ఎప్పుడైనా మీరు సఫరింగ్ నుంచి వెళ్ళాలంటే ఈ నొప్పి నా శరీరానికి, ఈ నొప్పి నేను అనుకున్న ఆలోచనకి, నాకు కాదు అనే డిఫరెన్సియేషన్ తీసుకొస్తే నిజంగా లైఫ్ మారుతుంది. ఎవ్వరికి ఇది ఎందుకో తీసుకుని కొన్ని రోజులు పాటించలేరు. దట్ నొప్పి వచ్చింది, నిజంగా ఎవరన్నా వదిలేస్తే కష్టం వచ్చింది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తే కష్టం వచ్చింది, భార్యాభర్తలతో గొడవ అయితే కష్టం వచ్చింది, నొప్పి ఉంది. బట్ ఆ నొప్పి ఆ రిలేషన్షిప్లో మా బంధానికి, నాకు కాదు, ఐ డోంట్ హ్యావ్ టు సఫర్ అని ఒక్క అడుగు వెనక్కి వేసి చూస్తే మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండి నిజంగా సిచ్యువేషన్ ఇట్లా మీ కంట్రోల్లోకి వస్తుంది. అదే మ్యాజిక్, అదే మాయని కంట్రోల్ చేయడం అంటే. నువ్వు ముందు నొప్పితో అంటుకోకు. నొప్పి నువ్వు వేరు. నొప్పి శరీరానికి, నాకు కాదు, కట్ అయ్యి రక్తం వస్తోంది, నొప్పి వస్తోంది, నాకు కాదు నా శరీరానికి అనే ఒక చిన్న లాజిక్ తీసుకురండి. నిజంగా నా కాకపోవడం ఏంటి, శరీరం నాదే కదా అనిపిస్తుంది. శరీరము నీది, నువ్వు శరీరం ఒక్కటే కాదు అనేది పాయింట్. దీన్ని బాగా రుమినేట్ చేయండి, నమలండి ఆ పాయింట్ని మళ్ళీ ఏంటంటే నేను ఒక ఆలోచన పెట్టుకున్నాను, ఆ ఆలోచనకి దెబ్బ తగిలింది, నాకు కాదు, నాకు ఒక భయంకరమైన బ్యాడ్ ఆలోచన వచ్చింది, ఆ థాట్, నెగిటివ్ థాట్ నేను కాదు అనేది ఆలోచించండి. అక్కడ ఉంటుంది లైఫ్ బ్యూటీ, లైఫ్ యొక్క ఆనందము అక్కడ మొదలవుతుంది.
దట్ అన్నీ నేను నా ఫోన్ నేను అనుకున్నాను అనుకో, ఆ ఫోన్ పగిలిపోయేదాకా, ఆ ఫోన్ పగిలిందంటే అంటుకునేదాకా టెన్షన్. అందుకని ఫోన్ మాత్రమే పగిలింది. అలాగే నేను ఒక మనిషి మీద ప్రేమ పెంచుకున్నాను, ప్రేమ మాత్రమే పగిలింది, నేను కాదు. నేను ఒక బిజినెస్లో డబ్బు పెట్టాను, డబ్బు మాత్రమే పోయింది, నేను ఇంకా ఉన్నాను అనే ఒక ధైర్యంగా మీరు లైఫ్ని బ్రతకగలుగుతారు. నేను చెప్పింది ఆలోచించండి. చాలా కష్టమైన విషయం. నేనైతే ఇలా మీ అందరికీ చెప్పేసేసి ఇదొక్కటి మీకు అర్థమైపోయి మీరు మారిపోవాలి అనే ఫీలింగ్తో చెప్పేస్తున్నాను. బట్ మీరు దీన్ని పదే రూమినేట్ ఆలోచించి నిజంగా అవును కదా, ప్రతిదాన్ని అంటుకుని దానికి తగ్గ బాధ నేను బాధపడిపోయి సినిమాల్లో చూపించినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన పని లేదు. వాళ్ళ బ్రతకాలు బతుకుతారు. ఆ లాస్ అయితే మళ్ళీ సంపాదించుకుంటా. టెన్షన్ ఎందుకు, వర్రీ ఎందుకు, భయపడ్డం ఎందుకు, బాధపడ్డం ఎందుకు అనే దాంట్లోకి మీరు అందరు వెళ్ళాలి. అట్లీస్ట్ నా ఒక్క వీడియో మిమ్మల్ని అలా ఆలోచింపజేసిన ఐ విల్ బీ హ్యాపీ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. మనందరం ఈ సఫరింగ్ నుంచి బయటకు వచ్చి సచ్చిత్ ఆనందంగా ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరిక. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.